పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియులగు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, మనందరి పరలోకపు యాత్ర అన్న ధ్యానాంశంతో ఒక్కొక్క రోజు యాత్రలో ఒక్కొక్క ధ్యానాంశంతో ముందుకు వెళ్తున్నాం కదా. ఈరోజు ఈ 5వ రోజు మన ధ్యానాంశం ఆ రాత్రి. యాత్రలో ఆ రాత్రి ఏమైంది, అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టక ముందు రాత్రి ఏం జరిగిందో ఒకసారి విందాం. దేవుడు ఐగుప్తు దేశం మీదకు 10 అరిష్టాలను పంపినట్లుగా మనం చదువుకున్నాం కదా. 10 అరిష్టాల్లో 10 తెగుళ్లలో చివరిది ఆఖరిది అయినటువంటి 10వ అరిష్టం ఏంటంటే, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ప్రతి కుటుంబములో పుట్టిన తొలిచూలు బిడ్డ, అది పశువైనా మనిషి అయినా, ఒక ఆవుకు పుట్టిన తొలిచూలు పిల్ల ఉందనుకోండి, ఆ పశువైనా ఆ ఇంటిలో పుట్టినటువంటి తొలిచూలు బిడ్డ అయినా చావాల్సిందే అని దేవుడి ఆజ్ఞ మేరకు పరలోకము నుండి మరణపు దూత దిగివచ్చి ఐగుప్తు దేశములో ఉన్నటువంటి సామంతుల నుండి రాజుల వరకు, అధముల నుండి ప్రథముల వరకు, ఆ ఇల్లు ఈ ఇల్లు అని ఏ ఇంటిని విడిచిపెట్టకుండా మరణపు దూత ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోకి జొరబడి ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూలు బిడ్డను సంహరిస్తూ ఉంటే ఈజిప్టు దేశంలో ఆర్తనాదాలు వినబడ్డాయి, హాహాకారాలు వినబడ్డాయి. ఈ ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇల్లు ఈ ఇల్లు అని లేదు. ఈ ఇంటిలో ఉన్నవారు ఎదురింటి వాళ్ళతో, చూడండి మా ఇంటిలో తొలిచూలు పిల్ల చనిపోయింది అని అంటుంటే, ఆ ఎదురింటి వాళ్ళు, మీ ఇంట్లోనే కాదమ్మా మా ఇంటిలో కూడా బిడ్డలు, పక్కింటి వాళ్ళు కూడా, ఇదిగో మా ఇంటిలో కూడా చావులు. ఇలా ఐగుప్తు దేశములో ఉన్న ప్రతి కుటుంబములో శవాలతో నిండిపోయి ఆ రాత్రంతా వాళ్ళ జీవితంలో కాలరాత్రిగా మారిపోయి భయకంపితులై ఉంటున్న ఆ వేళ, ఆ రాత్రి ఐగుప్తు దేశములో ఆ రాత్రి కాలరాత్రిగా వాళ్ళందరూ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్న వేళ, ఐగుప్తు దేశానికి కొంచెం దూరంలో గోషేను అనే ప్రాంతంలో ఇజ్రాయేలీలు బ్రతుకుతున్నారు కదా. ఇజ్రాయేలీలో మాత్రం ఎటువంటి భయం లేకుండా సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా బ్రతుకుతున్నట్లుగా మనం వాక్యములో చదువుతూ ఉన్నాము. ప్రియులగు దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న. ఐగుప్తు దేశములో చీకటిలో బిక్కుబిక్కుమని భయం గుప్పిట్లో గడపడానికి, అదే రాత్రి ఇజ్రాయేలీలు వెలుగులో సంతోషంగా బ్రతకడానికి కారణాలు ఏంటో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒక్క ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు, రాత్రి అనే ఆ రాత్రి అనుభవం ఈ రోజుల్లో వాక్యం వింటున్న చాలామంది కుటుంబాల్లో ఉంది. రాత్రి అనుభవం ఏంటో తెలుసా? భయం. ఏదో ఒక భయం గుప్పెట్లో ప్రజలు అనేక మంది ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా అనేటువంటి భయం గుప్పెట్లో మనమందరము బ్రతికాం. దేవుడు మహాకృపను బట్టి ఈ రోజుకి సజీవుల లెక్కలో మనం అందరము ఉన్నాము. నాడు ఐగుప్తు వీధుల్లో ఎలాగైతే మరణపు దూత తిరుగుతూ ఉండి అందరి ఇళ్లలో తొలిచూలు పిల్లల్ని పొట్టన పెట్టుకుందో, అదే విధముగా ఈరోజు లోకంలో బ్రతుకుతున్న మనందరము ఏదో ఒక భయం గుప్పెట్లో బ్రతుకుతూనే ఉన్నాము. ప్రియులారా, ఈ భయం గుప్పెట్లో ఇజ్రాయిలు ప్రజలు ఉండకుండా వాళ్ళు ఎందుకు అంత సంతోషముగా ఉండగలిగారు? ఈ భయము నుండి ఆ రాత్రి వీరి బ్రతుకుల్లో కాలరాత్రిగా మారిపోకుండా సంతోషంగా వెలుగులో బ్రతకడానికి కారణం ఏంటి? ఒక్కసారి మనమందరము కూడా ఆలోచించినట్లయితే, అటు ఐగుప్తు ప్రజలకు ఇటు ఇజ్రాయేలు ప్రజలకు మధ్య తేడా ఏంటంటే, ఐగుప్తు దేశ ప్రజల్లో మరణపు దూత తిరుగుతూ ఉంటే, ఇజ్రాయేలు ఇంటి గుమ్మం మీద దేవుడి పాస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం
వారి గుమ్మాల మీద చిలకరించబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుడి సేవకుడిగా నేను మీ అందరినీ చేతులెత్తి దీవించున్నది ఏంటంటే, ఐగుప్తు దేశములో ఆ రాత్రి భయం గుప్పెట్లో గడిపినట్లుగా మన కుటుంబాలలో భయం అనేది రాజ్యమేలకుండా మన దేవుడు దీవించునుగాక. ఇజ్రాయేలీయుల ప్రజల జీవితంలో భయాన్ని దూరము చేసి ఎలాగైతే వారి గుమ్మాలను ఆనందములో వెలుగులో దేవుడు నింపాడో, వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఇంటి గుమ్మాన్ని దేవుడు వెలుగుతో నింపునుగాక. వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ యాత్రలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు చీకటి నుండి వెలుగులోనికి నడిపించునుగాక. అయితే యాత్రలో ఆ రాత్రి ఏమైంది? ఇజ్రాయేలు ప్రజలు ఈ భయం నుండి బయటపడడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఆ మరణపు దూత ఇజ్రాయేలీయుల ఇంటి గుమ్మాల చెంతకు కూడా రాలేదు? అలా వారిని విడిపించడానికి కారణాలు ఒక 5 మీతో పంచుకుంటున్నాను. యాత్రలో మనం వేసే ప్రతి అడుగులో అటు నుంచో ఇటు నుంచో ఎటు నుంచో భయం అనేది మన దరిదాపులకు రాకుండా ఉండాలి అంటే, మనం వేసే అడుగులో మరణపు దూత మన నుండి దూరముగా తొలగిపోవాలి అంటే ఏం చేస్తే భయం అనేది మన దరిదాపులకు రాకుండా ఉంటుందో 5 విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ముందుగా చూద్దాం. నంబర్ 1, ఇజ్రాయేలు ప్రజలు గడప దాటి బయటకు రాలేదు. పాయింట్ నంబర్ 1, ఇజ్రాయేలు ప్రజలు గడప దాటి బయటకు రాలేదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. చిలకరించు హిస్సోపు కుంచెను తీసుకొని పాత్రములో ఉన్న పశు రక్తమున ముంచుడు. ఆ నెత్తురును కుంచెతో వాకిటి నిలువు కమ్ముల మీద పై అడ్డకమ్మి మీద పూయుడు. ప్రొద్దు పొడుచు వరకు మీలో ఎవ్వడునూ గడప దాటి బయటికి పోరాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో మరణ మృదంగం జరుగుతూ ఉంటే ఇజ్రాయేలు దేశములో సంతోషంగా సుభిక్షంగా సస్యశ్యామలముగా క్షేమంగా బ్రతకడానికి కారణం ఏంటంట? వారి ఇంటి గుమ్మాల మీద పాస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వారు నిలువు కమ్మీల మీద అడ్డు కమ్మి మీద వారు పొలవడం మాత్రమే కాదు, దేవుడి ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రొద్దు పొడుచు వరకు మీలో ఎవ్వరునూ మీ ఇంటి గడప దాటరాదు, బయటికి పోరాదు. ఎందుకు? వీధుల్లో మరణపు దూత తిరుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు లోకమనే వీధుల్లో అంటురోగాలు ఉన్నాయి, దొరలవాట్లు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, శారీరక వాంఛలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి. లోకపు వీధుల్లో ఓర్వలేని తనం తిరుగుతుంది. లోకపు వీధులలో అసూయ శత్రుత్వం తిరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు దేవుడు మీకు నాకు ఇస్తున్న సూచన ఏంటంటే, మన యాత్రలో భయం అనేది మరణం అనేది మనకు అడ్డుగా వచ్చి మన ప్రయాణాన్ని ఆపకుండా ఉండాలి అంటే గడప దాటి బయటకు వెళ్ళవద్దు. ఈ మాట అర్థం ఏంటంటే, అనవసరముగా లోకములో అడుగు పెట్టవద్దు, అనవసరముగా వీధుల్లోనూ ఈ లోకంలోనూ తిరగవద్దు. ప్రియులారా, ఈ రోజుల్లో మనలో చాలామందికి అనవసరమైన అవసరాలు ఎన్నో ఉన్నాయి. నా మాట మీకు అర్థమైందా? మనలో చాలామందికి అనవసరమైన అవసరాలు చాలా ఉన్నాయండి. ఓరకనే లోకమనే వీధుల్లో తిరగడం, గాలికని లోకంలోకి వెళ్ళడం, సరదాకని లోకంలోకి వెళ్ళడం, షికారులకని లోకంలోకి వెళ్ళడం, పనున్నా లేకపోయినా ఇంటిలో ఉండకుండా లోకములో తిరుగుతున్నటువంటి జనాలకు దేవుడిస్తున్న సూచన ఏంటంటే, ఈ లోకములో అనవసరముగా తిరగవద్దు, గడప దాటి బయటికి వెళ్ళొద్దు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏ గడప? పాస్కా గొర్రెపిల్ల రక్తం పొలవబడిన ఆ గడప దాటి బయటికి వెళ్ళొద్దు. ఈ మాట ఆంతర్యం ఏంటో తెలుసా? దేవుడు మనందరికీ ఒక గడప ఇచ్చాడు. ఆ గడప ఏంటంటే
క్రీస్తు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, 10 ఆజ్ఞలనే గడప దాటద్దు. శ్రీసభ అందించినటువంటి తిరుసభ కట్టడలు అనే గడప దాటి వెళ్ళిపోవద్దు. ఉపదేశకుడి గ్రంథంలో 10వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, కంచె దాటద్దు, కంచె దాటితే అవతల వైపు సర్పం కాటేస్తుంది సుమి అని సొలొమోను రాజుగారు మనకు తెలియజేస్తున్నారు ఉపదేశకుడి గ్రంథంలో. ప్రియులారా, కాబట్టి ఈ రోజుల్లో గడప దాటడం ఫ్యాషన్ అయిపోయిందండి. నా మాటలకు అర్థం ఏంటంటే, గడప దాటడం అంటే గీత దాటడం. ఏదైనా ఒక రూల్ ఉందనుకోండి, ఏదైనా ఒక రెగ్యులేషన్ ఉందనుకోండి, బాబు ఎర్ర లైట్ పడితే నువ్వు ఆగిపోవాలి, కానీ అటు ఇటు చూసి పోలీసు వారు కనబడకపోతే, చూడకపోతే వెంటనే తుర్రుమని జారుకోవడం. మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడలేనప్పుడు మరోలాగా, ముఖం ముందు ఒకలాగా, వీపు వెనకాతల మరోలాగా మాట్లాడే తత్వం. ప్రియులారా, గడప దాటద్దు. మనకు నచ్చినా నచ్చకపోయినా గడపలోనే ఉండమని, అంటే దేవుని ఆజ్ఞలకు లోబడే ఉండాలి, దేవుడి వాక్కునకు లోపలే ఉండాలి. తిరుసభ కట్టడలు దాటి వెళ్ళిపోకూడదు. ఈ రోజుల్లో చాలామందికి చట్టం తమ చుట్టం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారండి. మేము పలానా వాళ్ళమి, మేము 1947 నుంచి కూడా పుట్టు క్రైస్తవులమి, మా ఇంట్లో వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, మేమే ఈ సంఘానికి పెద్దలము, మరి మాకేమీ ఎక్సెప్షన్ లేదా, మాకేమీ అమెండ్మెంట్స్ లేవా, ఈ రూల్స్ మాకు కూడా వర్తిస్తాయా? రకరకాల మాటలు. ప్రథముల నుండి అధముల వరకు దేవుడు అందరికీ చెప్పే ఒకే ఒక మాట, ఎవరు వారు వీరని తేడా లేదు. ఒక గురువునైనా, ఒక సామాన్య గృహస్థ క్రైస్తవుడైనా, ఎవరికైనా దేవుడు చెప్పేది ఒకటే, గడప దాటకపోతే, అంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించకపోతే, గీత దాటకుండా ఉన్నంత వరకు నీ యాత్రలో ఏ భయమూ నిన్ను ఆటంకపరచదు. నీ యాత్రలో ఏ మరణపు దూత నీకు అడ్డుగా రాదు. ప్రియులారా, మనం కొనసాగిస్తున్న యాత్రలో చాలామంది యాత్ర బాగానే ప్రారంభిస్తారు, కానీ సరిగ్గా ముగించలేము. యాత్ర ఆరంభంలో బాగానే ఉంటుంది, మధ్యలో వచ్చేసరికి కొంతమందికి రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, ఇలా ఇతరత్ర కారణాల వలన యాత్ర ముందుకు కొనసాగకుండా ఏవో ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఏనాడైనా మనము గీత దాటామేమో, గడప దాటేశామేమో. ముఖ్యంగా వివాహాలు ఇచ్చిపుచ్చుకునే సమయంలో, పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనకన్నీ అనుకూలంగా ఉన్నట్లుగానే మనం చేసుకుంటూ పోయామా? వాక్యానుసారము మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామా? 10 ఆజ్ఞలకు లోబడే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? శ్రీసభ కట్టడలకు లోబడే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ఎక్కడొక పెళ్ళి అల్లకొడక పెళ్ళి అన్నట్లుగా 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సందర్భాలు ఒకవేళ మనలో ఉంటే గీత దాటినట్లే కదా. అవకాశానికి ఒక మాట, అవసరానికి మరో మాట మార్చే ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేటంతగా మనము ఏ ఎండక గొడుగు పట్టేసుకుంటూ విశ్వాస యాత్రలో ఏ మలుపు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ వెళ్ళిపోతూ ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే మాట గడప దాటద్దు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనము, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు వెర్రవీగి తిరుగును. చూసారా, బుద్ధిహీనుడంట వెర్రవీగుతూ తిరుగుతూ ఉంటాడండి. వాడికి నిర్లక్ష్యం, అశ్రద్ధ, ఈ రూల్స్ నాకు కాదులే, ఈ ఆజ్ఞలు నాకు కాదులే, ఈ వాక్యం నాకు కాదులే. ప్రియులారా, ఈ చట్టాలు, ఈ నియమ నిబంధనలు నా కోసం కాదులే, మాలాంటోళ్ళ కోసం కాదులే. వాక్యం చెప్తూ ఉంది, బుద్ధిహీనుడు వెర్రవీగి తిరుగుతూ ఉంటాడు. దేవుడు ఆ రోజు చెప్పాడు, ఇజ్రాయేలీలు ఎవ్వరూ గడప దాటి బయటకు రాకూడదు. బయటకు వచ్చారా, మరణపు దూత తిరుగుతుంది. మీ ఇంటిలో కూడా ఐగుప్తు దేశములో
ప్రతి ఇంటిలో శవాలు ఎలాగైతే కనబడ్డాయో మీ ఇంటిలో కూడా ఆ కీడు దాపురించే ప్రమాదం ఉంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథకర్త పునీత యోహాను గారు, అతడు పట్మస్ అనే దీవిలో తన్ను తాను బందీ చేసుకొని, చుట్టూ నీరు, అదొక ద్వీపం, ఈ ద్వీపంలో పట్మాస్ అనే దీవిలో తాను ఉంటూ లోకముతో సంబంధం లేకుండా తన్ను తాను, ఆ మధ్య కరోనా టైంలో వాడిన పదం వాడుతున్నాను, లాక్డౌన్, తన్ను తాను లాక్డౌన్ చేసుకొని పట్మాస్ అనే దీవిలో లోకం వైపు చూడకుండా గడప దాటకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు యోహాను గారికి దర్శన గ్రంథం, పరలోక దర్శనాన్ని చూపించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడితో మాట్లాడుతూ దర్శన గ్రంథాన్ని వ్రాసాడు. పరలోక దర్శనాన్ని, ప్రత్యక్షతను కల్లారా చూసే అవకాశాన్ని దేవుడు గడప దాటని యోహాను గారికి ఇచ్చినట్లుగా ఈరోజు ఆజ్ఞలనే గీతలోనే ఉందాం. మనకు దేవుడిచ్చినటువంటి వాక్కు అనే గీతలోనే ఉందాం. అప్పుడు ఎన్నో అద్భుతాలు దేవుడు మనకు చేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గడపలోనే ఉండడం చాలా ముఖ్యం. అంటే నీ హద్దులోనే నువ్వు బ్రతకడం చాలా ముఖ్యం. నీ పరిధిలోనే నువ్వు ఉండడం చాలా ముఖ్యం. లైన్ దాటద్దు, లైన్ ఆఫ్ కంట్రోల్, LOC అంటారు, చూసారా? లైన్ ఆఫ్ కంట్రోల్. భారతదేశానికి, పాకిస్తాన్కు, నేపాల్కు, బర్మా దేశానికి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందండి. ఎవరైనా సరిహద్దు దాటితే, గీత దాటితే ఎంత ప్రమాదమో మీకు తెలియదా? దేశ సరిహద్దులు దాటితేనే మరి ప్రమాదం కదా. మరి దేవుడి ఆజ్ఞలు దాటితే, దేవుడి ఆజ్ఞలు ఉల్లంఘిస్తే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతూ ఉన్నాను. కాబట్టి ఎవరు ప్రమాదాల నుండి బయటపడగలరు? నేను మళ్ళా చెప్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం, ఆ రాత్రి ఏమైంది. యాత్రలో ఆ రాత్రి ఐగుప్తీయులకు కాలరాత్రి అయింది. చెమ్మ చీకట్లో బిక్కుబిక్కుమనే భయం గుప్పిట్లో బ్రతికారు. ప్రతి ఇంటిలో శవాలు లేచాయి. ప్రతి ఇంటిలో చావు ఆర్తనాదాలు వినబడ్డాయి. కానీ ఇజ్రాయేలీల్లో సంతోషం, ఆనందం. తెల్లారితే మేము ఈ దాస్యపు బ్రతుకు నుండి విడుదల పొందుతామనే ఆనందం ఎందుకు వచ్చింది? గడప దాటారు వారు, వీరు గడపలోనే ఉన్నారు. ఇదే తేడా. గొర్రెపిల్ల అనే క్రీస్తు రక్తములోనే మనం ఉండాలి. క్రీస్తు శిలువ మీద పలికినటువంటి ఆ వాక్యపు గీతల్లోనే మనం బ్రతకాలి. అప్పుడు మన యాత్ర సజావుగా సాగిపోతుంది. ఇది నెంబర్ 1. మన యాత్ర కాలరాత్రి కాకుండా వెలుగులో సాగిపోవాలంటే మనం చెయ్యాల్సింది రెండోది. ఆ రాత్రి ఇజ్రాయేలు ప్రజలు చేసిన నెంబర్ 1, గడప దాటలేదు. నెంబర్ 2, ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారో విందామండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. ఆ రాత్రి దాని మాంసమును, అంటే పాస్కా గొర్రెపిల్ల మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో, చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలయును. పచ్చి మాంసమును గాని ఉడకబెట్టిన మాంసమును గాని తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీనితో పాటు పశువును పూర్తిగా నిప్పులలో కాల్చియే తినవలెను. వింటున్నారండి? ఆ రాత్రి ఏం జరిగిందంట? రెండవది, కాల్చిన మాంసాన్ని, పొంగని రొట్టెలను చేదు మొక్కల కూరల పులుసులో కలుపుకొని వాళ్ళు తిన్నారు. దీని నుండి మేమే నేర్చుకోవాలండి అంటారా? ప్రియులారా, ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుందాం. పూర్తిగా నిప్పుల్లో కాల్చియే పాస్కా గొర్రెపిల్ల మాంసమును భుజించాలి. ఆ రాత్రంతా వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? పాస్కా గొర్రెపిల్లతోనే రాత్రంతా గడిపారు. మన జీవితంలో కూడా, మన యాత్రలో కూడా నాడు పాస్కా గొర్రెపిల్లతో ఇజ్రాయేలు ప్రజలు రాత్రంతా గడిపినట్లు, లోక పాపాలను మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్యతోనూ, యేసయ్య వాక్కుతోనూ
ఏ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమైన పరిశుద్ధాత్మ శక్తితోనూ మనము అనుక్షణం ప్రతిక్షణం ప్రతి దినం గడిపేవారమై ఉందుముగాక. ప్రియులారా, ఇక్కడ రెండో మాట నేను చెప్పేది ఏంటంటే, మాంసమును, కాల్చిన మాంసమును తిన్నారు, పొంగని రొట్టెలు తిన్నారు, చేదు మొక్కల కూరలు తిన్నారు. ఎలా తిన్నారంట? మాంసము, కాల్చిన మాంసం. ఏమండి, మామూలుగా డాక్టర్లు చెప్పే విషయం ఏంటంటే, మనము తిన్న మాంసం జీర్ణం అవ్వడానికి ఎన్ని గంటలు పడుతుంది అనుకుంటున్నారు? మనలో చాలామంది అనుకుంటున్నట్లుగా మధ్యాహ్నం ఒక ప్లేట్ నిండా చికెన్ లాగించేసి మళ్ళీ రాత్రికి మటన్ కొట్టేస్తూ ఉంటారు మనోళ్ళు. జీర్ణం అవ్వడానికి మనం అనుకుంటున్నట్లుగా 4-5 గంటలు కాదంటండి. ఒక్కసారి మనం తిన్న ఆహారం కడుపులో జీర్ణం అవ్వడానికి మనిషి కడుపులో 72 గంటల సమయం పడుతుందంట. 72 గంటలు అంటే సుమారు 3 గంటలు, 3 రోజులు కదండి. అంతసేపు మాంసం మన శరీరంలోనే ఉంటే ఏమవుతుందండి? బ్యాక్టీరియా పెరిగిపోదు? బ్యాక్టీరియా పెరిగిపోతుంది కదా. అందుకని శరీరంలో మాంసపు నిల్వ ఎక్కువయ్యే కొలది బ్యాక్టీరియా పెరిగిపోతే శరీరానికి మంచిది కాదు. కనుక దేవుడు ఏం చెప్తున్నారంట? బ్యాక్టీరియాను చంపే చేదు కూరలు, అంటే యాంటీ బ్యాక్టీరియా, చేదు ఆకుకూరలతో కలిపి మాంసమును తినండి అని మామూలుగా బయోలాజికల్గా సైంటిఫిక్గా ఇదొక అర్థం చేసుకునే విధానం. అసలు విషయం ఆధ్యాత్మిక కోణంలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ రాత్రి ఏం చేశారంట? కాల్చిన మాంసమును చేదు ఆకుకూరలతో తినాలి. మాంసం అనేసరికి సంపన్నమైన స్థితికి గుర్తండి. సంపన్నమైన స్థితికి గుర్తు, గర్వానికి గుర్తు, అహంకారానికి గుర్తు మాంసం. నేను ఇందాక చెప్పినట్లుగా మాంసం అలా 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 తింటూ ఉంటే 2 గంటలకి 3 గంటలకి ప్రతిరోజు మాంసం తింటే ఒక్కసారి తిన్న మాంసం 72 గంటలు పడుతుంది కదా జీర్ణం అవ్వడానికి. జీర్ణం అవ్వడానికే మనం ఛాన్స్ ఇవ్వటం లేదు. ప్లేట్ల మీద ప్లేట్లు, కోళ్ళు మీద కోళ్ళు వేసేస్తున్నాం. అప్పుడేం జరుగుతుందంట? బ్యాక్టీరియా పెరిగిపోతుంది శరీరంలో. ప్రియులారా, నేను మాట్లాడుతున్న బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా గురించి? మాంసం బ్యాక్టీరియా గురించి కాదండి. మాంసం గర్వానికి, అహంకారానికి, సంపన్నమైన స్థితికి గుర్తు అన్నాను కదా. మనలో గర్వం అనే బ్యాక్టీరియా పెరిగిపోకుండా, అహంకారం అనే బ్యాక్టీరియా పెరిగిపోకుండా, పొగరు, తలబిరుసుతనము అనేటువంటి బ్యాక్టీరియా పెరిగిపోకుండా ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా చేదు ఆకు మొక్కల కూరలు తినమన్నాడు దేవుడు. చేదు అనేసరికి ప్రియులారా, ఒకప్పటి గతాన్ని, ఒకప్పటి పేదరికాన్ని, ఒకప్పటి నేనెంత పాపాత్ముడినో కదా అని మన పాపపు జీవితాన్ని గుర్తు చేసుకొని నేల మట్టుకు తగ్గి మనము దీనత్వంతో, వినయత్వంతో, దేవా ఎలా బ్రతికిన బ్రతుకయ్యానాది, చెత్త కుప్పల మీద ఉండాల్సిన నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చావయ్యా, నీకు స్తోత్రము. వాక్యములో మాట్లాడుతాం, పురుగు వంటి వాడేవైన యాకోబు, క్రిమి వంటి వాడైనటువంటి యాకోబు అనేటువంటి మాటలు నిజమే. మన బ్రతుకులు ఈరోజంటే ఇలా ఉన్నామేమో కానీ ఒకసారి గతానికి వెళ్ళి చూస్తే ఈరోజు ఎంత చక్కటి బట్టలు కట్టుకుంటున్నాం. వాక్యం వింటున్న మనలో చాలామంది చినిగిన బనియనుతో లోపల గడిపిన సందర్భాలు లేవా? లోపల వేసుకున్న బనీను ఒకటే, ఇంట్లో వేసుకున్న దోమల తెర కూడా ఒకటే. చాలామందికి పాకల్లో బ్రతికినాం మనం, ఈరోజు కోటల్లో బ్రతుకుతున్నాం. దేవుడికి స్తోత్రం. నిజమే, ఒకప్పుడు పాకల్లో బతికామే, ఈరోజు కావలసిందల్లా కూడా ఆర్డర్ చేసుకుని మరి ఇంటికి తెప్పించుకుంటున్నాం. ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు ఎలా ఉండేవో. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ స్థలంలో, యాత్రలో కేవలము మాంసము నీ ఉన్నత స్థితి, ఇదిగో ఎన్నాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాము, తెల్లారితే మేము విడుదల పొందుతున్నామని ఆ స్థితినే తలంచుకొని నీ గతాన్ని మర్చిపోవద్దు.
ఇజ్రాయేలు ప్రజల బ్రతుకులు ఎలా ఉండేవంటండి? ఐగుప్తులో మాంసం దుకాణాల దగ్గర మాంసం కొట్టి అమ్ముతూ ఉంటే ఏదైనా ఒక మాంసం ముక్క ఎగిరి పడి వస్తే తిందాము అని అనుకొని కుక్కలు ఎలాగైతే ఎదురు చూస్తాయో అలా ఎదురు చూసే హీనమైన పరిస్థితిలో ఒకప్పుడు ఉండేవాళ్ళంట ప్రియులకు దేవుని బిడ్డలారా. మా తెలుగు మాస్టారు చిన్నప్పుడు ఒక మంచి మాట అంటూ ఉండేవాడండి. గతాన్ని మరిచిన వాడికి భవిష్యత్తు ఉండదు అని చెప్తూ ఉండేవారు ఆయన. చాలా వాస్తవం అండి. ఎవరైతే గతాన్ని మర్చిపోతారో వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ యాత్రలో మాంసమును తింటూనే చేదు మొక్కల కూరలను కూడా గుర్తుపెట్టుకో. నీ యాత్రలో ఏదో వెర్రవీగిన తనముతో గర్వంతో ముందుకు సాగిపోకు. నీ గతాన్ని తలంచుకొని, దేవుడు ఎలాంటి స్థితిలో నుండి మనల్ని లేవనెత్తాడో తలంచుకొని దేవుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ కృతజ్ఞతాభావముతో అడుగులు వెయ్యు. అది ఈ మాటకు అర్థం. దావీదు మహారాజండి రాజైపోయిన తర్వాత తాను చిన్నప్పుడు గొర్రెల కాపరి కదా, తన తండ్రి అయినటువంటి ఈషాయి యొక్క మందను మేపుతూ ఉండేవాడు కదా. రాజయ్యి సింహాసనం మీద కూర్చున్న తర్వాత తనకు ఎదురుగా తాను గొర్రెలు మేపినటువంటి కర్రను ఎదురుగా పెట్టుకుంటూ ఉండేవాడంట. అందరూ అడిగితే, దావీదు ఇంకా ఎందుకయ్యా ఆ కర్రను నీకు ఎదురుగానే పెట్టుకున్నావు? నా స్థితి, నా గతం నేను మర్చిపోలేనయ్యా. ఎలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఈరోజు ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా స్థితిని, నా గతాన్ని ఏ రోజు కూడా నేను మర్చిపోకూడదనే ఉద్దేశంతో సింహాసనంకి ఎదురుగా తన గొర్రెలు మేపే ఆ కర్రను ఎదురుగా నిలుపుకొని ఉండేవాడంట ప్రియులకు దేవుని బిడ్డలారా. పునీత పౌలు గారు కూడా తను ఎంతో సువార్తా బోధ చేస్తూ 3 ఖండాలను సువార్తా పరిచర్య చేస్తూ బిజీగా గడుపుతూ ఒక మాట అంటాడు. గతంలో నేనెంత పాపాత్ముడనో, నేను దూషించిన వాణ్ణి, హింసించిన వాణ్ణి, పాపాత్ముల కల్లా నేనే ప్రథముడను అని తన గతాన్ని జ్ఞాపకం చేసుకొని పౌలు గారు జీవించాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. గతంలో ఎలా బ్రతికామో, మనం ఒకప్పుడు ఎలా బ్రతికామో అది మర్చిపోయి ఇప్పుడున్న స్థితిని బట్టి విర్రవీగిపోతే ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇలా ఉన్న స్థితిని మాత్రమే చూసుకొని ఈ స్థితినిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి గనక బ్రతికితే మన వీధుల్లో కూడా మరణపు దూత తిరిగే ప్రమాదం ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ రాత్రి ఐగుప్తీయులు బాధల్లో బ్రతుకుతూ ఉంటే ఇశ్రాయేలీయులు వెలుగులోనూ సంతోషంగా ఎందుకు బ్రతికారంటే, కాల్చిన మాంసం మొక్కలు తింటూనే చేదు ఆకుకూరలు, గతములో దేవుడు వారికి చేసిన మేలులు, ఉపకారాలు, వారి యొక్క దేన బ్రతుకుల నుండి దేవుడు ఎలాగైతే ఉన్నతమైన స్థితికి వారిని లేవనెత్తారో అవన్నీ కూడా మధుర స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ అడుగులు ముందుకు వేశారు. ఆనందంతో వారి యాత్ర సాగిపోయింది ప్రియులకు దేవుని బిడ్డలారా. మన ఈ యాత్రలో గతాన్ని మరిచిపోవద్దు. దేవుడు మనల్ని ఎలా లేవనెత్తాడో మర్చిపోవద్దు. 103వ కీర్తన 2వ వచనములో, ప్రభువు చేసిన ఉపకారములు వేనిని మరువక ఆయనను స్తుతింపుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ మరియ తల్లి కూడా తను పాడినటువంటి స్తోత్ర గీతములో ఆమె చెప్పిన ఒక మాట, దేవుడు ఆయన తన దాసురాలినైన నా దీనావస్థను కటాక్షించెను. అందుకని తరతరముల వారు నన్ను ధన్యురాలని ఈరోజు పిలుస్తున్నారంటే, ఒకప్పుడు నాది దీనస్థితి, దాసురాలనైన నా దీనస్థితిని ఆయన కనికరముతో చూశాడయ్యా. అందుకనే ఈరోజు నేను పరలోక భూలోకాలకు మహారాణిగా ఉంటున్నానయ్యా అని ఆ తల్లి చెప్పకనే చెప్తుంది. ప్రియులారా, మన యాత్రలో ఏ రోజు ప్రభువు చేసిన ఉపకారాలు మరువకుండా ముందుకు సాగిపోవాలి. ఇది 2వ మాట. ఇక 3వది, ఆ యాత్రలో ఆ రాత్రి ఇజ్రాయేలు ప్రజలు ఏం చేసి భయం గుప్పిట్లో నుండి బయటపడ్డారో విందాం. గొర్రె పిల్ల తలను అగ్నితో కాల్చి తినాలి. చదువుదామండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 9వ వచనం ఇందాక చదువుకున్నాం. పచ్చి మాంసమును గాని ఉడకబెట్టిన మాంసమును గాని తినరాదు,
తల, కాళ్ళు, ప్రేగులు వీనితో పాటు పశువును పూర్తిగా నిప్పులలో కాల్చియే తినవలెను. ఒక్కొక్కడిగా వెళ్దాం. నెంబర్ 1, ఈ 3వ పాయింట్ ఏంటంటే పాస్కా గొర్రె పిల్ల తలను కాల్చి తినాలి. ఆ రాత్రి ఇజ్రాయేలు ప్రజలు చేసింది ఇదే. ఉడకబెట్టుకునో కూరండుకునో తినలేదు, కాల్చి తిన్నారు. ఈ మాటకు అర్థం ఏంటి? పాస్కా గొర్రె పిల్ల ఎవరండి? మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువే నిజమైన పాస్కా గొర్రె పిల్ల. ఆ యేసుని యొక్క తలను తినడం అంటే, పాస్కా గొర్రె పిల్ల తలను కాల్చి తినడం అంటే, యేసయ్య యొక్క తలలో ఉన్న తలంపులను, ఆలోచనలను మనము గ్రహించి జీవించాలి. మన యాత్రలో వేసే ప్రతి అడుగులో యేసయ్య ఆలోచనలతోనే అడుగు వేయాలి. యేసయ్య యొక్క తలంపులతోనే మనం అడుగు వేయాలి. యేసయ్య ఆలోచనలు ఏంటి? నీ కుడి చెంప మీద కొట్టిన వాడికి సైతము నీ ఎడమ చెంపను చూపించమనే కదా. యేసయ్య తలంపు ఏంటి? ఇదిగో నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించుమనే కదా. యేసయ్య యొక్క ఆలోచన ఏంటి? నీకు మేలు చేసిన వారికే నీవు ప్రతిమేలు చేసినచో అది నీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతము పాపులకు అట్లు చేయుటలేదా? అట్లు కాక మీ శత్రువులను సైతము మీరు ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. ఇదే కదా యేసయ్య ఆలోచన, ఇదే కదా యేసయ్య తలంపు. టిట్ ఫర్ టాట్ ఇది యేసయ్య ఆలోచన కాదు. కంటికి కన్ను, పంటికి పన్ను ఇది యేసయ్య తలంపు కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తనను పిడిగుద్దులతో గుద్దుతున్న వారిని, తన మీద గాండ్రించి ఉమ్మి వేసిన వారిని, కొరడాలతో వీపునంతటిని నాగటి చాళ్లను దున్నినట్లుగా దున్నిన వారిని ఆయన సిలువ మీద వ్రాలాడుతూ ఏమంటున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించవా? ఇది కదా యేసయ్య తలలో ఉన్న ఆలోచన, ఇది కదా యేసయ్య యొక్క తలంపు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు మనందరకు నేర్పిస్తున్న పాఠం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆయన ఏమంటున్నారంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికంత ఎత్తుగా ఉండును, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, పాస్కా గొర్రెపిల్ల అయిన యేసు తలను తినడం అంటే ఆయన తలలో ఉన్న ఆలోచనలు, ఆయన తలంపులు. నిజమే, ప్రభువు చెప్తున్న మాట, నరులారా మీ ఆలోచనలకి నా ఆలోచనలకి ఎంత దూరం అంటే, భూమికి ఆకాశం ఎంత ఎత్తో మీ ఆలోచనలకి నా ఆలోచనలు ఎంత ఎత్తుగా ఉన్నాయి అని. ప్రియులారా, నరుల యొక్క ఆలోచనలు భూ సంబంధమైనవి. ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా, మన ఆలోచన 100% ఈ లోకంలో ఏం సంపాదించుకుందామా, ఏం పొందుకుందామా, ఎవరిని గెలుద్దామా, ఎవరిని కొడదామా, ఇదే తలంపు. భూ సంబంధమైనటువంటి ఆలోచనలు మనవి. అందుకే ప్రభు అంటున్నారు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు ఆ రాత్రి వారి యాత్ర ఆరంభించక ముందు పాస్కా గొర్రెపిల్ల యొక్క తలను కాల్చి తిన్నారు. యేసయ్య యొక్క తలలో ఉన్న తలంపులు, ఆయన మెదడులో నుండి వస్తున్న ఆలోచనలు మనము కలిగిన వారమై ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే కొలస్సీలకు వ్రాసిన లేఖ మనందరికీ తెలుసు, 3వ అధ్యాయము 1-2 వచనాల్లో పౌలు గారు ఏమంటారు? మీరు మీ దృష్టిని పరసంబంధమైన వస్తువులపై మీ దృష్టిని నిలుపుడు, ఈ లోక సంబంధమైన వస్తువులపై మీ దృష్టిని నిలుపుకోక పరలోక సంబంధమైన వస్తువులపై మీ దృష్టిని లగ్నం చెయ్యండి అని పౌలు గారు చెప్పే మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుని పాదాలు భూమి మీదే ఉండాలండి. క్రైస్తవుని పాదాలు మిగతా నరులందరిలాగానే భూమి మీదే ఉండాలి. కానీ మన మనస్సు మాత్రం ఎక్కడుండాలో తెలుసా? పరలోకం మీద ఉండాలి. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. క్రైస్తవుని యొక్క పాదాలు భూమి మీద ఉండాలి, మనస్సు అయితే మాత్రం పరలోకంలో ఉండాలి.
ఈ సందర్భంలో పునీత పౌలు గారు రోమీలకు వ్రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, వినండి. ఏలయనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. ఎంత చక్కగా చెప్పాడండి పౌలు గారు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును. నిన్నటి రోజున మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఐగుప్తును విడిచిపెట్టాల్సిందే అన్న అంశంలో. ఐగుప్తులో ఏముంది? శారీరక వాంఛలు, నమ్మక ద్రోహం, గర్వం, అహంకారం, ఆకర్షణతో అందంతో లోబరుచుకోవాలని పాపిష్టి జీవితం. ఇవన్నీ మనం విన్నాం కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మైక వాంఛలు జీవమునకు దారితీయును, శారీరక వాంఛలు మరణమునకు దారితీయును. ఐగుప్తు దేశీయులందరూ కూడా శారీరక వాంఛలతో బ్రతికారు. అందుకని వారి ఇళ్లల్లో ప్రతి తొలుచూలు బిడ్డ చనిపోవలసి వచ్చింది. ఐగుప్తు అంతా శవాల దెబ్బగా మారిపోవలసి వచ్చింది. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును. మన ఈ యాత్రలో శారీరక వాంఛల మీద మనం దృష్టి నిలుపుకోకుండా ఆత్మైక కార్యాలు, ఆత్మఫలాలు మీకు తెలుసు కదా, ప్రేమ, ఆనందం, సమాధానం, క్షమాపణ, సహనము, ఓర్పు, మంచితనము, వీటి మీదే మన దృష్టిని సారించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కోరిక ఏమిటి? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కోరిక ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఏలియా గారు అగ్నిరథాల మీద పరలోకానికి వెళ్ళిపోతూ తన శిష్యుడైన ఎలీషాను అడిగాడు, నీ కోరిక ఏమి నరుడా అని. ఎలీషా గారు ఏం కోరుకున్నారో తెలుసా? భూ సంబంధమైనవి కోరుకోలేదు. గురువుగారా, మీ ఆత్మశక్తిలో 2 నాకు కావాలని కోరుకున్నాడు. అదే విధముగా దావీదు గాని అతని కుమారుడైన సొలొమోను గాని దేవుని నుండి ఏం కోరుకున్నారో తెలుసా? జ్ఞానాన్ని కోరుకున్నారు. జబదాయి కుమారుల తల్లి యేసు వద్దకు వచ్చి ఏం కోరుకుందండి? అయ్యా, నా 2 బిడ్డల్లో ఒకడు నీ కుడివైపున మరొకడు నీ ఎడమ వైపున కూర్చునే కృప ఇస్తావా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కోరికలు ఆత్మ సంబంధమైనవై ఉండాలి. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? యాత్రలో ఇజ్రాయేలు ప్రజలు పాస్కా గొర్రెపిల్ల తలను కాల్చి భుజించిరి. మన యాత్రలో మనం చేయాల్సింది ఇదే. పాస్కా గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు యొక్క తలలో ఉన్న తలంపులు, ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు లోకంలో బ్రతుకుతున్నప్పుడు అండి, నరంలేని నాలుక ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు మనకి. నరుల మాటలకు చోటివ్వక, లోకం యొక్క పోకడలకు చోటివ్వక, లోకం ఎలా బతుకుతుందో ఆ లోకాన్ని అనుసరించి బ్రతకకుండా యేసయ్య తలలో ఉన్న ఆలోచనలు, యేసయ్య తలలో ఉన్న తలంపులు, యేసయ్య తలలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ క్షమాగుణం, యేసయ్య తలలో ఉన్నటువంటి ఆ త్యాగం, ఆయన తలను, ఆయన శిరస్సును మొండ్ల కిరీటం అదుముతూ ఉంటే ఆయన తల నుండి కారుతున్నటువంటి రక్తపు ధారలు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ప్రేమ. నీ మీదున్న ప్రేమతోనే శిరస్సు నుంచి రక్తం కారుస్తున్నాను బిడ్డ అని. ఈ త్యాగగుణం ఆయన తలను భుజిస్తూ మనము గ్రహించుదుముగాక. అలా బ్రతికితేనండి, యేసయ్య తలంపులను గనక మనము యేసయ్య తలంపుల ప్రకారమే మన యాత్ర కొనసాగిస్తే ఏ మరణపు దూత నీడ మన దరిదాపులకు కూడా రాకుండా ఉంటుంది. మన యాత్ర సాగిపోతూనే ఉంటుంది. ఇక 4వ విషయం, ఆ రాత్రి యాత్రలో ఆ రాత్రి ఏం జరిగింది? ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు మరణపు దూత భయం నుండి విడుదల పొందగలిగారు? ఆ భయం నుండి ఎలా బయటపడగలిగారు అంటే, పాస్కా గొర్రెపిల్ల కాళ్లను వారు అగ్నితో కాల్చి తిన్నారు. ఇందాక మనం చదువుకున్నాం నిర్గమకాండం 12:9 తలను కాల్చి తిన్నారు ఫస్ట్, తర్వాత కాళ్లను
పాస్కా గొర్రెపిల్ల కాళ్ళను కాల్చి తిన్నారు. అంటే ఈ మాటకు అర్థం ఆత్మీయ కోణంలో చెప్తాను. పాస్కా గొర్రెపిల్ల కాళ్ళు అంటే యేసయ్య అడుగులో అడుగు వేస్తూ నడవాలి. యేసయ్య పాదాల అడుగుల చప్పుడు అనుసరిస్తూ మనం బ్రతకాలి అని ఈ మాటలకు అర్థం. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో అనుకరించడం లేదు, అనుసరించడమే ఉంది. మళ్ళా చెప్తాను. ఇన్ క్రిస్టియన్ లైఫ్ దెర్ ఇస్ నో ఇమిటేషన్, జస్ట్ ఫాలో. క్రీస్తును అనుకరించడం కాదు, క్రీస్తును అనుసరించు. లోకంలో ఇది తప్పో ఒప్పో నేను మాట్లాడను. కొంతమంది క్రీస్తులాగే వస్త్రధారణ వేసుకుంటారు, క్రీస్తులాగే కొన్ని సినిమాల్లో చూపించినట్లుగా హెయిర్ స్టైల్స్ పెంచుకుంటారు, క్రీస్తులాగే గ్రెడ్డాలు పెంచుకుంటారు, క్రీస్తులాగే వస్త్రధారణ. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నది అనుసరణ లేదు, అనుకరణే. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ డ్రెస్సెస్, ఫ్యాషన్స్, అదేవిధముగా రకరకాల హావభావాలు, రకరకాల మేనరిజమ్స్ అంటామే, ఇవన్నీ లోకం ఏదో అలవాటు చేస్తూ ఉంటుంది, మనము కూడా వాటికి అలవాటు పడిపోతూ ఉంటాము. క్రైస్తవ జీవితంలో అనుకరణ కంటే అనుసరణ ముఖ్యం, ఫాలో అవ్వడం ముఖ్యం. చాలామంది ఇప్పుడు మేమైతే ప్రసంగాలు చెప్పేవాళ్ళమి, కొన్ని చోట్ల ఈ తప్పో ఒప్పో నేను మాట్లాడను కానీ అనుసరిస్తూ ఉంటారు కొంతమంది ప్రసంగికుల్ని. ఓకే, అనుసరణ అనేది తప్పు అని నేను అన్ను. అనుసరణ కంటే యేసయ్యను అనుసరించడం చాలా ముఖ్యం. అనుకరించడం కంటే అనుసరించడం ముఖ్యం. ప్రియులకు దేవుని బిడలారా, అంటే పాస్కా గొర్రెపిల్ల కాళ్ళను కాల్చి తినడం అంటే యేసయ్య నడిచి వెళ్ళిన సందర్భాలు చూడు. సువార్త ప్రచారం కోసం ఆయనకు రథాలు లేవు, కార్లు లేవు, ఆయన పాదాలే ఆయన రథాలు. ఆయన పాపాత్ముల దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఎవరు ఆదరించిన వారి దగ్గరికి వెళ్ళారు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళాడు, ఆకలితో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు, ఎవరు చేరదీయని వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాదాలను అనుసరించే వాళ్ళముగా మనం మారాలి. శిష్యులతో ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు నన్ను అనుకరింపుడు అని ఎక్కడ చెప్పలేదండి. అనుసరింపుడు. ప్రియులారా, ఒక వాక్యం చదువుతాను పరమగీతాల గ్రంథం నుండి. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము. రాజకుమారి, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. వినారా ఈ మాట? రాజకుమారి, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అంటే ఈ మాటకు అర్థం, పాదరక్షలు తొడిగిన నీ పాదములు ఎంత అందమైనవి, ఎంత సుందరమైనవి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాల గ్రంథంలో వరుడైన యేసు ప్రభువు, ప్రియుడైన యేసు ప్రభువు, వధువు ప్రియురాలు అయిన మన వైపు చూసేది మన అందచందాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు. ఆ ప్రియుడు ప్రియురాలి పాదాల వైపే చూస్తాడు. ఈ మాటకు అర్థం ఏంటి? మన నడక, మన నడవడిక వైపే ప్రభువు చూస్తారు. మన పాదాలు ఎచ్చటెచ్చటికి సంచరిస్తున్నాయో అవే పరలోక ప్రియుడు, పరలోక వరుడైనటువంటి యేసు ప్రభువు చూస్తారు. మన అడుగులు ఎటు వెళ్తున్నాయి, మన పాదాలు ఎటు వెళ్తున్నాయి, మన నడక, మన నడవడిక ఎలా ఉందో వాటినే ప్రభువు పరిశీలిస్తారు. మన యాత్రలో పాస్కా గొర్రెపిల్ల కాళ్ళు కాల్చి తినడం అంటే యేసయ్య పాదాలు అనుసరిస్తూ వెళ్ళడం, మంచి నడవడిక, సత్ప్రవర్తన కలిగి జీవించడం. చూడండి, ఈ సందర్భంలో పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 21వ వచనం చదువుతూ ఉన్నాను. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. దేని కొరకు? ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకుగాను ఒక ఆదర్శమును ఏర్పరచెను. ఏంటంట? ఆయన అడుగు జాడలలో మీరును
అనుసరించుటకు గాను, అనుకరించడం కాదు, అనుసరించుటకు గాను. వీ నీడ్ టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. ఏంటండి ఆయనను అనుసరించడం అంటే ఏంటి ప్రియులారా? ఆయన ఎవరికైనా అపకారం చేశారండి? ఎప్పుడైనా ఎవరిదైనా సరే ఆయన కాజేశారా? దోచుకున్నారా? ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టారా? అందరికీ మేలే చేశారు. ఆయన మేలు చేసినా ఆయన ఎంతో బాధపడాల్సి వచ్చింది కదా. చెయ్యని నేరానికి అన్యాయారోపణలు ఎదుర్కొని శిలువ భారాన్ని మోయాల్సి వచ్చింది కదా. ఆయనను అనుసరించడం అంటే ఏంటో తెలుసా? మనందరి జీవితంలో ఎంతో మేలు చేస్తుంటూ బ్రతుకుతున్నా ఎన్నో నిందలు పడాల్సి వస్తుందండి. యేసయ్యలాగా ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందండి. ఎన్నో సిలువలు, ఎన్నో సమస్యలు పడాల్సి వస్తుంది. యేసయ్య అడుగులు అడుగు వేస్తూ ఉంటే ఎన్నో సిరులు పోగొట్టుకోవలసి వస్తుంది, ఎన్నో సిలువలు పొందాల్సి వస్తుంది. అయినా ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయనలాగా, ఆయన అడుగు జాడలలో ఆయనను అనుసరించంటే ఓర్పుతో సహనముతో తన భుజాలకు సిలువనెత్తుకొని ఎలాగైతే కల్వరి శిఖరాగ్రానికి వెళ్ళిపోయాడో మన యాత్ర కూడా ఓర్పుతో సాగిపోవాలి. అది యేసయ్య ఆ పాస్కా గొర్రె పిల్ల కాళ్ళు కాల్చుకుని తినడం అంటే. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్యను అనుసరించడం అంటే గెత్సేమనే తోటలో ఆయనను పట్టుకోవడానికి వచ్చాడు ఒకడు. వెంటనే పక్కనున్న పేతురు వరలో ఉన్న కత్తిని తీసి ఆ సైనికుడి యొక్క చెవిని తెగనరికాడు. మీకు తెలుసు కదా, మాల్కుస్ అనబడేవాడు. వెంటనే యేసయ్య ఏం చేశారు? తనను బంధించడానికి వచ్చిన వాడి యొక్క చెవిని అతికి స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. అంటే తన మీద చేయి చేసుకున్న వాడికి కూడా మేలు చేసే తత్వం యేసయ్యది. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా, కీడు చేసేవారికి కూడా మేలు చెయ్యడం యేసయ్యను అనుసరించడం. అందుకే రోమిలికు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనంలో గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించువారమై మనం అందరము కూడా ఉండాలి యేసయ్యలాగా. పాస్కా గొర్రె పిల్ల కాళ్ళను మన యాత్రలో కాల్చుకొని తింటూ ముందుకు వెళ్ళాలంటే యేసయ్య పాదాల సవ్వడి, అడుగుల సవ్వడి అనుసరిస్తూ ముందుకు మనం సాగిపోవాలి. ఆయన మార్గం ప్రేమ మార్గం, క్షమా మార్గం, మంచితనం, సమాధానం అనే మార్గం గుండా మనం ప్రయాణించాలి. ఇక 5వది, ఏం చేస్తే ఆ రాత్రి ఇజ్రాయేలీలు భయం గుప్పిట్లో నుండి బయటపడ్డారు? ఏం చేస్తే ఆ రాత్రి యాత్రలో ఇజ్రాయేలీల జీవితం, వారి ఇంటి గడపలు వెలుగుతో నిండిపోయాయి? 5వది, అదే నిర్గమకాండం 12వ అధ్యాయము 9వ వచనం ఇందాక చదువుకున్నాం. ముందుగా ఏం తిన్నారు? తలను కాల్చుకొని తిన్నారు. రెండవది కాళ్ళను కాల్చి తిన్నారు. ఇప్పుడు పాస్కా గొర్రెపిల్ల ప్రేగులను కాల్చుకొని తిన్నారు. ప్రేగులు ఎక్కడుంటాయండి? శరీరం లోపల ఉంటాయా బయట? నాకైతే లోపడే ఉన్నాయి. పాస్కా గొర్రెపిల్ల ప్రేగులు లోపల ఉంటాయి. లోపల ఉన్న ప్రేగులను కాల్చుకొని తినాలి. దీని యొక్క భావం ఏంటంటే, యేసయ్యలో ఉన్న ఆంతర్యాన్ని, అంతరంగాన్ని మనం కలిగి జీవించాలి. పాస్కా గొర్రెపిల్ల అని పిలువబడే యేసయ్య యొక్క ఆంతర్యాన్ని మనము కలిగి జీవించాలి. ఏంటి యేసయ్యలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆయన అంతరంగం జాలి, దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యం. ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయింది. కాపరలేని గొర్రెలను లాగా ఉన్న ఆ జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయింది. లాజరు మరణించినప్పుడు ఆయన కూడా వారితో కలిసి కంటతడి పెట్టాను అని వ్రాయబడి ఉంది. యేసయ్య ఆంతర్యం ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన చెప్పకనే చెప్తున్నారు. మత్తయి సువార్త 25లో ఆయన ఆంతర్యం ఏంటో తెలుసా? ఆకలి కొనిన వారికి అన్నం పెట్టు, దాహం కొన్న వారికి దప్పిక తీర్చు, వస్త్రహీనులై ఉన్నవారికి చేతనైతే వస్త్రదానం చెయ్యు,
చెరలో ఉన్న వారిని పరామర్శించు, పరదేశులను చేరదీయు. ఇదే కదా. అవసరములోనూ అక్కరలో ఉన్న వారిని చేయూతనందించేవాడిగా ఉండు, మాటకారిగా కాకుండా సహకారిగా జీవించు అన్నది యేసయ్య ఆంతర్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో బహు చక్కటి మాట ఒకటి ఉంటుంది, చదువుదామండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనములో, నీళ్లు పోయువానికి దేవుడే నీళ్లు పోస్తాడు. ఎంత చక్కటి మాట అండి. నీళ్లు పోయువాడికి దేవుడే నీళ్లు పోస్తాడు. నువ్వెవరికైనా సహాయం చేస్తే నీకు దేవుడే సహాయం చేస్తాడు. దేవుడు ఎవ్వరి రుణాన్ని ఉంచుకోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో ఆ ఎస్తేరు అనేటువంటి చిన్నది చిన్నప్పుడే పాపం తల్లిదండ్రులను కోల్పోయింది. తల్లిదండ్రులను కోల్పోతే అందరూ, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఈ ఎస్తేరును చూసి ఆవిడికి పెట్టిన పేరేంటంటే హదస్సా అని పెట్టారు. హదస్సా అంటే మొళ్ళ కంబ, మొళ్ళ చెట్టు అని అర్థం. అంటే ఆ ఊరి జనాల యొక్క ఉద్దేశం ఏంటంటే, పుట్టుకతోనే తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నావు, నీ తల్లిదండ్రుల పాలిట నువ్వు ఒక శాపం, ఒక ముళ్ళ కంబ లాంటి దానివి అని హదస్సా హదస్సా అని అందరూ పిలుస్తూ ఉన్నారు. ఊరంతా కలిసి ఆమెను ముళ్ళ కంబ, హదస్సా అని పిలుస్తుంటే దేవుడు ఆవిడికి ఏం పేరు పెట్టాడో తెలుసా? ఎస్తేరు అని పేరు పెట్టాడు. అంటే నక్షత్రం, స్టార్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళ చెట్టును ఎవరూ చేరదీయలేదండి. ఊరంతా ఏకమై నువ్వు ముళ్ళు 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 అని ఆవిడని ఏడిపిస్తూ ఉంటే ఆమె పినతండ్రి మొర్దెకై వచ్చి ఆవిడని చేరదీశాడు. కన్న బిడ్డను పెంచినట్లుగా పెంచాడండి. కన్న బిడ్డను పెంచినట్లుగా పెంచి పెద్ద చేశాడు. రాజకోటలో రాకుమారిలాగా ఆమెను పెంచి అక్కడ రాజ్యమేలేదిగా చేశాడు. దయ చూపాడు కదా మొర్దెకై అనేవాడు. తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి ఆ పిల్ల మీద దయ చూపాడు, జాలి చూపాడు. దేవుడి యొక్క అంతరంగాన్ని కలిగి జాలి చూపాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? మొర్దెకైని గుమ్మాల వద్ద గేట్ మ్యాన్గా కాపలా కాస్తున్న వాడిని గుర్రాల మీద దేవుడు ఊరేగించాడండి. ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు మొర్దెకైని దీవించాడు. నీళ్లు పోయేవాడికి దేవుడే నీళ్లు పోస్తాడు. నువ్వెవరికైనా మేలు చేస్తే ఏదో రూపంలో ఆ మేలు దేవుడు నీకు దయచేస్తాడు. యేసయ్య ఆంతరంగాన్ని కలిగి జీవించడం అంటే ఒక పోలికగా చెప్తున్నాను. యేసయ్య తన పరిచర్యలో మరణించిన లాజరును, చనిపోయి అది 4వ రోజు, లాజరు దగ్గరికి వెళ్ళి మరణించిన లాజరు బయటికి రా అని అక్కడ ఏం చెప్పారు ప్రభువు? బెతానియాలో ఆ బండను దొర్లించండి, చూడండి, ఆ బండను దొర్లించండి, లాజరు బయటికి రా. మరణించిన ఒక్కడికి దేవుడు యేసుప్రభు మేలు చేస్తే, యేసుప్రభు మరణించిన తర్వాత ఏం జరిగిందండి? 3 రోజుల తర్వాత లాజరు బండను దొర్లించండి అని యేసుప్రభు చెబితే, యేసయ్య సమాధికి అడ్డుగా పెట్టినటువంటి బండను ఎవరి సహాయం లేకుండా తండ్రి అయిన దేవుడే తన శక్తితో బండను దొర్లించాడు. నీళ్లు పోయేవాడికి దేవుడే నీళ్లు పోస్తాడు. యేసుప్రభు జీవించినన్నాళ్ళు మరణించిన లాజరుకు జీవాన్ని ఇచ్చాడు. యేసుప్రభు మరణించిన తర్వాత తండ్రి దేవుడు మరలా మరణించిన ప్రభువుని పునరుత్థానంగా చేశారు. ఏమర్థమవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? మన జీవితంలో మన ఇరుగు పొరుగు వారికి, మన ప్రక్క వారికి ఎంత దయ చూపుతామో, మన వృద్ధుల పట్ల, రోగుల పట్ల, సమాజంలో ఉన్నటువంటి వారి పట్ల మనం ఎంత దయా జాలి చూపించి యేసయ్య ఆంతర్యాన్ని వారితో పంచుకుంటామో, ఏదో రూపంలో అది ఆ పుణ్యం మరలా మన వెంబడే వస్తూ ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక ముగిద్దాం. యాత్రలో ఆ రాత్రి మరణపు దూత నీ గుమ్మాన్ని చేరకూడదంటే ఏం చెయ్యాలో? నంబర్ 1, ఇజ్రాయేలీలు గడప దాటలేదు. దేవుని ఆజ్ఞలు అతిక్రమించి దాటిపోవద్దు. ఆజ్ఞలు అతిక్రమించద్దు. వాక్యానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా అసలు వెళ్ళవద్దు. గీత దాటద్దు.
ఇది ఈ మాటకు అర్థం. రెండవది, మాంసాన్ని చేదుతో కలిపి తిన్నారు అంటే గతాన్ని మరువకుండా గతములో ఉన్న హీన దీన స్థితి నుండి మనల్ని పైకి లేవనెత్తిన దేవుడికి కృతజ్ఞత కలిగి నీ యాత్రలో ముందుకు సాగిపో. ఇక మూడవది, పాస్కా గొర్రెపిల్ల తల అంటే యేసయ్య ఆలోచనలు తలంపులతో బ్రతుకు. నాలుగవది, పాస్కా గొర్రెపిల్ల కాళ్ళను కాల్చి తినాలి అంటే యేసయ్య నడిచిన అడుగుజాడల్లో నీవు కూడా నడువు. ఫైనల్గా పాస్కా గొర్రెపిల్ల ప్రేవులు అంటే యేసయ్య అంతరంగాన్ని కలిగి జీవించు. ఇట్లా జీవిస్తే నీ యాత్రలో ఏ రాత్రి కాలరాత్రిగా మారిపోదు. నీ యాత్రలో ఏ రాత్రి అనుభవమైనా, దావీదన్నాడు కదా, ప్రభువు నా కాపరిగా ఉన్నంత వరకు గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను నాకెట్టి భయము రాదు, లేదు. ఎందుకంటే ఈ 5 మాటలు గుర్తుపెట్టుకుందాం. మన ఈ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో గమ్యానికి చేరాలన్న గుండెల నిండా గంపెడాసతో మనం బయలుదేరుతున్నాం. ఈ యాత్రలో ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకొని వేసే ప్రతి అడుగులో యేసయ్య తలంపు ఉండాలి. యేసయ్యను అనుసరిస్తూనే సాగిపో. యేసయ్య అంతరంగాన్ని కలిగి జీవిద్దాం. యేసయ్య వాక్కు అనే ఆ గడప దాటకుండా వాక్కు పరిధిలోనే బ్రతుకుదాం. తప్పనిసరిగా మనము కోరుకున్న రేవుకు దేవాది దేవుడు మనందరినీ నడిపింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల యాత్రలో ఆ రాత్రి ఏం జరిగిందో మేము ధ్యానించాము. ఐగుప్తీయుల జీవితంలో ఆ రాత్రి కాలరాత్రిగా మిగిలిపోతే, ఇజ్రాయేలీయుల జీవితంలో భయం గుప్పిట్లో నుండి బయటపడి ఆ రాత్రి సంతోషంతో సమాధానంతో పాస్కా గొర్రెపిల్ల విందును ఆరగిస్తూ వారు గడిపినట్లుగా మేము విన్నాం. దేవా, మా యాత్రలో ఏ రాత్రి ఏ క్షణము ఐగుప్తీయులు గడిపినట్లుగా బిక్కుబిక్కుమని గడపకుండా ఇజ్రాయేలీయుల వలె మేము వెలుగునందును సంతోషమందును గడిపే కృప మాకు దయచేయు. అలా బ్రతుకుటకు మా యాత్రలో ఏ ఒక్క రోజు వాక్యమనే గడపను దాటకుండా నియంత్రణతో నిగ్రహంతో జీవించే శక్తిని మాకు దయచేయు. అదే విధముగా ప్రభువా, మేము మా జీవితంలో గతాన్ని మరిచిపోకుండా నీవు మాకు చేసినటువంటి మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగే కృపను దయచేయు. యేసయ్య ఆలోచనలు కలిగి యేసయ్యను అనుసరిస్తూ యేసయ్య అంతరంగాన్ని పోలి మేమందరము మా యాత్రలో ప్రతి అడుగులో ముందుకు కొనసాగే కృపను ఆత్మశక్తిని మా అందరకు దయచేయమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.